హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బయట జోరు వాన వచ్చేస్తుందండి. లోపలేమో మేము వేడివేడిగా మసాలా వడలు వేసుకున్నాము. ఈరోజు పిల్లలు స్కూల్ హాలిడే కదా, ఇంటి దగ్గరే ఉంటారు, ఏదో ఒకటి తింటూ ఉంటారు కదా అని 4 అవర్స్ ముందే ఈ శనగపప్పును నానబెట్టుకున్నామండి. ఈ నానబెట్టిన శనగపప్పుని మిక్సీ జార్లో తీసుకుని కొన్ని వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా అల్లం, కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. ఒక 3 ఆనియన్స్ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఎక్కువ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను 3 ఆనియన్స్ వేసాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ఈ శనగపప్పుని ఫస్ట్ ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఏం చేయాలంటే శనగపప్పుని బరకగా అంటే మెత్తగా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే వడలు బాగా వస్తాయి. మధ్యలో శనగపప్పు తగులుతూ పంటికి బాగుంటుంది. ఇలా బరకగా మధ్యలో చూడండి శనగపప్పు కనిపిస్తూ ఉంటుంది కలిపితేని. ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసుకోవాలి ఈ పిండిలోని. అప్పుడు చిన్న చిన్న ఇలా రౌండ్ చేసుకుని చిన్నగా చేత్తోనే ఒత్తేసుకుంటానండి నేను. చాలామంది అయితే కవర్లు అది యూస్ చేస్తారు, కానీ నేను చిన్న చిన్నగా చేత్తోనే ఒత్తేసి వేసేస్తాను. ఇలా వీటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే త్వరగా రంగు మారిపోయి లోపల ఉడకదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేడివేడి మసాలా వడలు రెడీ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.